నమస్కారం, నేను మీ జీవిత. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్త బట్టలు వేసుకోవడంతో మొదలవుతుంది ఈ పండుగ. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి, పంచాంగం ఇలా అద్భుతమైన విషయాల కలయికనే ఈ పండుగ. అయితే ఉగాది అంటే ఏంటి? ఉగాది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఉగాది అనేది రెండు సంస్కృత పదాల కలయిక. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు. ఈ యుగ మరియు ఆది కలిపితేనే ఉగాది. మొత్తంగా ఒక శకనానికి మొదలు అని అర్థం వస్తుంది. అయితే ఉగాది సంస్కృతం అవడంతో యుగ అనే పదానికి మరొక అర్థం కూడా ఉంటుంది. అదే నక్షత్రాల గమనం తిరిగి మొదలవ్వటం అంటారు. ఉగాది అనేది తెలుగు సంవత్సరం కాబట్టి ఇది తెలుగు వారి యొక్క మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం మంచిదని భావిస్తారు. ఉగాది రోజున పొద్దునే లేసి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకొని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకొని తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి అనేది ఈ పండుగకు ప్రత్యేకమైనది. షడ్ రుచుల సమ్మేళనం. తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు అనే 6 రుచుల కలయిక ఉగాది పచ్చడి. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను స్వీకరించాలని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటి పండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశిష్టంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకలో ఈ పండుగను ఉగాదిగా పిలుస్తారు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. ఉగాది సాంప్రదాయాలనుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినమే. ఉగాది రోజున బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాలని నమ్ముతారు. వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది కాబట్టి కొత్త జీవితానికి నాంది గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. పచ్చడిలోని ఒక్కో పదార్థం ఒక్కో భావం. తీపి ఆనందానికి, ఉప్పు ఉత్సాహం, చేదు బాధ, పులుపు ఓర్పు, వగరు కొత్త సవాళ్లు, కారం సహనం, ఇలా పచ్చడిలో ఇమిడి ఉన్న పదార్థాలకు పరమార్థం ఉంటుంది. ఇదే ఈ ఉగాది యొక్క విశిష్టత. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.